తిరుపతి లడ్డు కల్తీ జరిగింది. అందులో నా నోటికి రాని పంది కొవ్వు, చేప నవన ఇట్లా నా నోటికి ఉచ్చరించటానికి గూడా బాధగా అనిపించే కొన్ని కల్తీలు ఆవు నెయ్యిలో, పవిత్రమైన ఆవు నెయ్యిలో జరిగింది. తిరుమల లడ్డు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించే పరిస్థితి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినటం కాదు. ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విశ్లేషణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే కల్తీ జరిగిందా లేదా అనే విశ్లేషణ అనవసరం. కల్తీ జరిగింది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఇప్పుడు ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. టాపిక్ ఎక్కడి నుంచి విశ్లేషణ చేద్దామంటే తప్పు ఎవరిది అనేది ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. పొలిటికల్ స్టేట్మెంట్ జరుగుతున్నాయి. నేనేమంటానంటే రెండే 2 క్వశ్చన్లు. తప్పు జగన్ రెడ్డి గారిదా, కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్‌దా? ఆన్సర్ ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. గతంలో పనిచేసిన ప్రభుత్వాన్ని. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే తిరుమల లడ్డు మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. క్వాలిటీ లేదు అనేది వాస్తవం. రామ మందిరానికి లక్షల లడ్డులు పంపించారు. లడ్డు నిలవలేదు. లడ్డులో ఉపయోగించే 48 రకాల ఇంగ్రీడియంట్స్‌లో క్వాలిటీ లేదు. దీనికి రీజన్స్ ఏంటి పరిశీలించమని కొత్తగా అపాయింట్ చేసిన ఈవో శ్యామలరావు గారిని కొత్త గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆయన ఛార్జ్ టేకప్ చేసిన తర్వాత కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్ అందరితో డీటెయిల్డ్ డిస్కషన్ చేసి ఆ ల్యాబ్కు పంపించి రిపోర్ట్సు దాని అనాలిసిస్ వచ్చింది. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఇప్పుడు ఏమంటానంటే దానికి ఆ పాపం చేసింది ఎవరు? కొత్త గవర్నమెంట్ అయితే కానే కాదు. పాత గవర్నమెంట్ ఎందుకు చేసింది అనేది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో రకరకాల బ్లేమ్ గేమ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చింది కదా. అవునండి. గతంలో నీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, లడ్డు అపవిత్రత ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సమాచారం విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు సమాచారం బయటకు వచ్చింది. వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? జూలైలో రిపోర్ట్ వచ్చింది. జూలై 23వ తారీఖు. ఈయన సెప్టెంబర్లో జరిగే 2 నెలల తర్వాత ఎందుకు ప్రకటించాడు? నేనేమంటా అంటే అది అసలు బేస్లెస్, లాజిక్కే లేదు ఆ క్వశ్చన్కి. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఎందుకు ప్రకటించలేదంటే వెంటనే ప్రకటించి జనాల్లో ఆందోళనకు గురి చేయటం కాకుండా ఒక మెచ్యూరిటీగా వ్యవహరించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ ఆ సప్లై నాసిరకం ఆవు నెయ్యి సప్లై వాడిని బంద్ చేసి గతంలో 50 సంవత్సరాల నుంచి నందిని నెయ్యి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని పునరుద్ధరించారు. దాన్ని రీస్టార్ట్ చేశారు. ఆర్డర్ ఇచ్చేసి 320 రూపీస్ 475 రూపీస్ ఇచ్చారు. మళ్ళీ రీస్టార్ట్ చేశారు. జియో ట్యాగింగ్ కూడా పెట్టారు. బయోమెట్రిక్ లాక్స్ అన్ని పెట్టి ఎవరు కూడా మధ్యలో కూడా కల్తీకి అవకాశం. అసలు తిరుపతి లడ్డే పేటెంట్ 2009లో పేటెంట్ వచ్చింది. సరే ఓకే. 320 రూపీస్కి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడైనా ఎవడన్నా సప్లై చేస్తాడా? ఇది కామన్ సెన్స్ కదా. రెండోది, గతంలో 50 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి కాంట్రాక్ట్ బంద్ చేసి వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వటానికి ఏం జరిగింది అంటే గూడుపుటాని 2020లో జీవో నంబర్ 272 ఒక ఆర్డర్ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి దాని మీద స్వయానా సైన్ చేసింది అప్పటి బోర్డు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి. అందులో నియమ నిబంధనలు, ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలన్నీ మార్చేశారు. మార్చటం వెనక ఏమి దాగుందో కుట్ర తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. ఎందుకు మార్చాల్సి వచ్చింది? జనరల్గా సామాన్య మానవుడు క్వశ్చన్ 800 కిలోమీటర్స్ పరిధిలోనే నెయ్యి తీసుకోవాలి, ఎందుకంటే అది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి. రెండోది 250 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుంచే తీసుకోవాలా, దాన్ని మార్చేసి 150 అన్నారు. 800 కిలోమీటర్స్ మార్చేసి 1500 కిలోమీటర్స్ అన్నారు. మినిమం ఆ కంపెనీ ఏదైతే ఉందో 3 years ఎగ్జిస్టెన్స్ ఉండాలా, అది కూడా మార్చేశారు. ఇవన్నీ మార్చేసి తక్కువ రేటుకి ఒక పేరు ఊరు లేని కంపెనీ నుంచి ఏఆర్ డైరీ ఫార్మ్స్ నెయ్యి తీసుకోవడానికి జీవో అది రెజల్యూషన్ పాస్ చేసి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అదే సుబ్బారెడ్డి స్వచ్ఛమైన ఆవు నెయ్యి భగవంతునికి సమర్పించే నివేదనలో పెట్టేది 1667 రూపీస్ కొన్నాము అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి చేసే డ్రామాగా చూడాలి, లేకుంటే అది పొలిటికల్ డ్రామా. భూమన్ కరుణాకర్ రెడ్డి 1 సంవత్సరం చేశాడు, వైవి సుబ్బారెడ్డి 4 years చేశాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా అందులో దోషే పాత్ర ఉంది. ఆయన రకరకాలు ఇప్పుడు ఆ కాంట్రాక్టు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో, కాంట్రాక్టర్ మార్చి వేరే కాంట్రాక్ట్కి ఇచ్చారు. భూమన్ కరుణాకర్ రెడ్డి చాలా అవినీతి కంటిన్యూ అయింది. ఎందుకంటే తిరుమల ఇన్కమ్ 4500 కోట్లు, లడ్డు ద్వారా పర్ డే లడ్డు విక్రయాల ద్వారా 1.37 crores ఇన్కమ్ వస్తుంది. భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసి తిరుపతిలో అతని రాజకీయ ఎదుగుదల కోసం తిరుమలకి సంబంధించిన
ఫండ్స్ ఏదైతే ఉన్నాయో 1200 crores తిరుపతిలో ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ చేశాడు, వాళ్ళ కొడుకు డెవలప్ అవడానికి రాజకీయంగా.